దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆఖరి దినమున ఉదయకాల కూడికకు మనమంతా చేరి రాగలిగి ఉన్నాం. దేవుడు తన దాసుని బలపరచి యేస్కేలు గ్రంథములో నుండి నేడు మన సంఘాలకు అవసరమైన శ్రేష్టమైన సందేశమును దయచేశాడు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగా ఎరుగున లేఖన భాగమే. 1:30 అయింది. ఎప్పటి వరకు చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఓపిక ఉన్నంతసేపు షుగర్ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు కదా. నేనే షుగర్ పేషెంట్ని. ఆదికాండములో 4 విశేషమైన సంఘటనలు మనం చూస్తున్నామండి. 4 గ్రేట్ ఈవెంట్స్ అంటారు. 4 విశేషమైన సంగతులు. 1, సృష్టి నిర్మాణం, మానవ నిర్మాణం, పాప ప్రవేశం. అది అంతా ఒక సంఘటనగా. 2వది జలప్రళయం. 2వది ఏంటి చెప్పండి? జలప్రళయం. 3వది బాబేలు గోపుర నిర్మాణం, భాషలు తారుమారవుట, ప్రజలు చెదరిపోవుట. 3వది ఏంటండి? భాషలు తారుమారవుట, ప్రజలు చెదరిపోవుట. 4వది అబ్రహాము యొక్క పిలుపు. 4వది ఏంటి చెప్పండి? అబ్రహాము యొక్క పిలుపు. ఒక ఆయన ఇలా చెప్పాడండి, అబ్రహాము పిలుపు మానవ చరిత్రలో గొప్ప మలుపు అన్నాడండి. అబ్రహాము పిలుపు మానవ చరిత్రలో గొప్ప మలుపు. మనం చదువుకున్న లేఖన భాగానికి నేను ఒక పేరు పెట్టుకున్నా, అబ్రహాము పిలుపు అని. అబ్రహాము పిలుపు అని పేరు పెట్టుకున్నా. వాస్తవంగా ఇందులో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఉన్నది. ఆ నిబంధనలో 7 వాగ్దానాలు ఉన్నాయి. ఆ నిబంధనలో 7 వాగ్దానాలు ఉన్నాయి. ఆదికాండములో 7 గొప్ప భక్తులు ఉన్నారండి. వారి పేర్లు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు ఏమని పేరంటే
విశ్వాస వీరుల పట్టిక. ఏం పేరు? విశ్వాస వీరుల పట్టిక. అక్కడ ఉన్న వారందరూ ఎవరు చెప్పండి? విశ్వాస వీరులు. ఆదికాండములో 7 భక్తులు ఉన్నారు. 7 పేర్లు అక్కడ ఉన్నాయి. వీరందరూ విశ్వాస వీరులే. 7 విశ్వాసులే, 7 విశ్వాస వీరులే. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం మనం చూస్తున్నామండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం. హేబేలులో ఆరాధన చూస్తున్నామండి. అతడు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. ఆరాధన. హానోకులో నడకను మనం చూస్తున్నాం. అతడు దేవునితో నడిచెను. నడకను చూస్తున్నామండి. నోవహులో పనిని మనం చూస్తున్నాం. అతడు తన ఇంటి వారి కొరకు ఒక వాడను ఏం చేశాడు? కష్టపడి పని చేసి వాడను సిద్ధం చేశాడు. అబ్రహాములు విశ్వాసాన్ని చూస్తున్నాము. ఇస్సాకులో విధేయత చూస్తున్నాము. యాకోబులో విజయాన్ని చూస్తున్నాము. యోసేపులో మహిమను చూస్తున్నామండి. హెచ్చించబడిన యోసేపు. బైబిల్లో సారిసారికి ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. అయ్యా ఏంటి చెప్పు నాకు. సౌండ్ కావాలా? నువ్వేం తింటుంది? నువ్వేం పెట్టమా, నేనే పెంచుకుంటాలే. నా వాయిస్లో లోపం ఉంది, నీ మైకులో లోదు. మీకు వినిపిస్తుందమ్మా? అమ్మ చివరి కూర్చున్న వాళ్ళకి వినిపిస్తుందా? దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్తున్నాడండి. దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలారా, మీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నేను నిబంధన చేశాను. చూడండి, చదివి కొంచెం సహాయం చేస్తారా? నిర్గమాకాండం 2వ అధ్యాయము 24వ వచనమండి. నిర్గమాకాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏం చేశాడండి? నిబంధన చేశాడు. అందుకే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అదే నిబంధన ఇస్సాకుతో చేశాడు. అదే నిబంధన యాకోబుతో చేశాడు. అదే నిబంధన యోసేపుతో చేయలా. లేకపోతే యోసేపు దేవుడిని కూడా అనేవాడు. అంత ఒకరికే వారు పితరులు, మూల పితరులు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనేవారు ఇశ్రాయేలు జనాంగమునకు వారు మూల పితరులండి. వారు ఎవరు చెప్పండి? మూల పితరులు. ఈ యొక్క నిబంధనలో ఇది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. ఇక్కడ కొంత చేశాడు, ఆ 15లో చేశాడు, ఇంకా 17లో, అట్లా ఇంకా పోయే కొద్దిని ఆ నిబంధన ఇంకా వివరిస్తూ చెప్పాడు. ఆఖరికి 22వ అధ్యాయంలో నీ సంతానం అంటాడు కదా. ఆ సంతానం క్రీస్తే. ముందుకు సాగిపోతున్నాం. ఈ నిబంధనలో 7 వాగ్దానాలు ఉన్నాయి. చూడండి, చదువుతున్నాను చూడండి. 1, 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేస్తా. నేను అని ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే అనే మాట ఉంటుందండి. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. 2వది, నిన్ను ఆశీర్వదిస్తా.
మూడవది, నీ నామమును గొప్ప చేస్తా. నాలుగవది, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వాని శపిస్తా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. చూడండి, ఆ 7 వాగ్దానాల్లో ఒక 2 వాగ్దానాలు చెప్పుకుందామండి. మొదటిది చూడండి, నిన్ను గొప్ప జనముగా చేస్తా. రెండవది, నీ నామము గొప్ప చేస్తా. 7 వాగ్దానాలు ఉన్నాయి, 2 వరకు చెప్పుకుంటున్నా. నిన్ను గొప్ప జనముగా చేస్తా. రెండవది, నీ నామమును గొప్ప చేస్తా అని దేవుడు అబ్రహాముతో చెప్పి ఇప్పటికి ఇంచుమించుగా 4000 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. ఇంచుమించుగా 4000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో దేవుడు వాగ్దానం చేశాడు, లేక వాగ్దానాలు చేశాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేస్తా. రెండవది, నీ నామమును గొప్ప చేస్తా. ఆ వ్యక్తితో అంటే అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరములు. శారమ్మకి స్త్రీధర్మం నిలిచిపోయింది. పిల్లలు పుట్టడానికి చెప్పండి అవకాశము లేదు. అట్టి వ్యక్తితో ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు సమర్థుడు. ఇవన్నీ బైబిల్ మాటలే. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు సమర్థుడు. సంతానము లేని వ్యక్తికి వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత అండి? 800 కోట్ల పైన ఉన్నారు కదండి. 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల జనాభాలో అబ్రహాము మా తండ్రి అని చెప్పుకునేవారు ఎంతమంది ఉన్నారు? అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాము సంతానం, అబ్రహాం మా తండ్రి అని చెప్పుకునేవారు ఎంతమంది ఉన్నారు? యూదులను అడగండి. వారు అయితే మహా ఉంటే 2 కోట్ల మంది ఉంటారేమో ఇప్పుడు కదండి ప్రపంచమంతా. ఒక ఆయన 3 అన్నాడు, ఒక ఆయన 1,00,00,000 అన్నారు. సరేలేండి, 2 కోట్ల మంది ఉంటారు యూదులు ఇప్పుడు ప్రపంచంలో. ఏమని? అబ్రహాము మా తండ్రి అని. మహమ్మదీయులను అడగండి, వారేమంటారు? ఇబ్రహీము మా తండ్రి అంటారు. ఇబ్రహీం అంటే అబ్రహామే. ఇబ్రహీము మా తండ్రి అంటారండి. వారి జనాభా ఎంత ఉంది ఇప్పుడు ప్రపంచంలో? ఇంచుమించుగా 190 కోట్ల మంది ఉన్నారండి. ఎంతమంది? 190 కోట్ల మంది ఉన్నారు ఇబ్రహీము మా తండ్రి అని చెప్పుకునేవారండి. సరే, నేరుగా కాదు కానీ ఆత్మీయంగా క్రైస్తవుని అడగండి. అసలు అబ్రహాంకు ఒక పేరు ఉంది కదా, ఆయన ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి కదా. క్రైస్తవుని అడగండి, సరే నమ్మినోళ్ళు సరే, క్రైస్తవుని అడగండి. అబ్రహాం ఏమంటారు? మా తండ్రి అంటారు. వారి జనాభా ఎంత ఉంది? 270 కోట్ల మంది ఉందని చెప్తున్నారండి. నమ్మనే నమ్మకపోని పేరు 270 కోట్ల మంది అబ్రహాం మా తండ్రి అంటున్నారు క్రైస్తవులు. 190 కోట్ల మంది
ఇబ్రహీము మా తండ్రి అంటున్నారు. 2 కోట్ల మంది అబ్రహాము మా తండ్రి అంటున్నారు యూదులు. ఈ 190, 270 కలిపితే ఎంత వస్తుంది? సుమారుగా చెప్పండి. 190, 270 లెక్కలు రావేయండి. 460 కదా. 460 కోట్ల జనాభా ఉందెంత? 800 చిల్లర కదండి. అంటే మోర్ దాన్ హాఫ్. ప్రపంచ జనాభాలో సగం మంది పైనే, సరే సగం మంది పైనే ఏమంటున్నారు? మా మాట మీరు చెప్తే నాకు బాగుంటుందమ్మా. అందుకు అబ్రహాము మా తండ్రి అంటున్నారు. 4000 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు సంతానము లేని వాడికి, పిల్లలు పుట్టడానికి వీలు లేని వానికి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. చేశాడా లేదా? రెండవది, నీ నామమును ఏమన్నాడు? నీ నామమును గొప్ప చేస్తా. ప్రపంచమంతా అబ్రహాం పేరు మారుమ్రోగుతున్నదండి. ఏ మూలకు పైన అబ్రహాం అని పేరు కలిగిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. ద్వీపాలకు వెళ్ళండి, ఖండాలకు వెళ్ళండి, ఖండాంతరాలకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. అబ్రహాము, ఇబ్రహీము, అబ్రహాము అనే పేర్లతో పిలువబడిన వ్యక్తులు అన్ని స్థలాల్లో ఉన్నారు. అన్ని భాషల వారు, అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు. అందరిలో ఆ పేరు నీ నామమును గొప్ప చేస్తా. ఇంకన్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా. ఎంత గొప్ప మాట అండి. అమెరికా ఇంతగా గొప్ప అవటానికి కారణం ఏంటి? వారు ఇశ్రాయేలును, యూదులను చేరదీశారు. సరే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా. 7 వాగ్దానాలు. అసలు నీవే ఆశీర్వాదంగా ఉంటావు. నీవే ఆశీర్వాదంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అబ్రహాముకు 2 పేర్లు ఉన్నాయి, మనకు తెలుసు కదా. ఇక్కడ ఏముంది? అబ్రాము అని ఉంటుంది. 17వ అధ్యాయానికి వస్తే అబ్రహాము అని పేరు మార్చాడు దేవుడు. అబ్రామ్ అంటే ఐ ఫాదర్, ఉన్నతమైన తండ్రి అని అర్థమండి. అబ్రహాము అంటే అనేక జనాంగములకు తండ్రి అని అర్థమండి. అబ్రహాముకు 2 బిరుదులు ఉన్నాయి. 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి, దేవునికి స్నేహితుడు. ఏ బిరుదు? దేవునికి స్నేహితుడు అని బిరుదు ఉందండి. రెండవది, విశ్వాసులకు తండ్రి అని బిరుదు ఉంది. అబ్రహాము జీవితంలో విడదీయరానివి 2 ఉన్నాయి. విడదీయరానివి 2 ఉన్నాయి. ఒకటి బలిపీఠం, రెండవది గుడారం. ఒకటి ఏంటి చెప్పండి? బలిపీఠం, గుడారం. అబ్రహాము జీవితంలో ఆ 2 మనం చూస్తూనే ఉంటామండి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము తన జీవితకాలమంతా గుడారాల్లోనే నివసించాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టాడు. ఆయన జీవితకాలమంతా గుడారాల్లోనూ నివసించాడు. అబ్రహాము బలిపీఠం కట్టాడంటే అర్థం ఏంటి? అబ్రహాము బలిపీఠం కట్టాడంటే అర్థం ఏంటంటే నిజదేవుని ఆరాధించిన ఆరాధికుడు అని అర్థం అండి. ఈజ్ ద ట్రూ వర్షిపర్ ఆఫ్ ద ట్రూ గాడ్. అబ్రహాం బలిపీఠం కట్టి ఒట్టిగా ఉంచలా, దాని మీద ఏం చేశాడు? బలులు అర్పించాడు కదా. అదే దాని అర్థం. ఇదే వర్షిపర్ ఆఫ్ ద ట్రూ గాడ్. అబ్రహాము నిజదేవుని ఆరాధించిన ఆరాధికుడు. అబ్రహాము గుడారవాసి. ఇదే గుడారం అంటే, ఇంకా కిందకి దించితే అదే గుడారం. అబ్రహాము తన జీవితకాలం అంతా గుడారాల్లోనే నివసించాడండి. హేతు కుమారులు అన్నారు అబ్రహాముని, నీవు మా మధ్య ఎలా ఉన్నావయ్యా? మహారాజుగా ఉన్నావు అన్నారు కదా. మహారాజుగా ఉన్నావు.
ఏమి మహారాజా, ఎందుకయ్యా గుడారాల్లో ఉన్నావు? ఏమి మహారాజా, ఎందుకు గుడారాల్లో ఉన్నావు అంటే ఆయన ఏమంటాడు? ఈ గుడారం శిథిలమైంది, ఈ గుడారం శిథిలమైంది. అదే చేతి పని కానిది నాకు ఒక గుడారం ఉంది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నా. ఈ గుడారం ఏమైంది? శిథిలమైంది. ఈ గుడారం కూడా ఏమైంది? శిథిలమైంది. చేతి పని కానిది, దేవుడు కట్టినది ఒక గుడారం ఉంది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నా. ఇంతకీ గుడారవాసి అంటే అర్థం ఏంటి? గుడారవాసి అంటే నేను యాత్రికుడను, నేను పరదేశిని అని అర్థమండి. నేను ఎవరిని? నేను పరదేశిని, నేను యాత్రికుడను. పరదేశి అంటే పరదేశి అంటే పొరుగురోడు అంటారు కదా, అంటే ఈ ఊరోడు కాదు కదండి, అంతేగా. పరదేశి అంటే నా దేశం ఇది కాదు, నా దేశం వేరే అని దాని అర్థం. నేను పరదేశిని, నేను ఈ దేశస్తుని కాదు, ఈ నేల నాది కాదు, నా దేశం వేరు, నా పౌరసత్వం పరలోకముంది, నేను పరదేశిని. యాత్రికుడనంటే నిలవరమైన నివాసము నాకు ఇక్కడ లేదు. ఏం లేదు? నిలవరమైన నివాసము నాకు ఇక్కడ. ఇవాళ ఇక్కడ ఉంటా, రేపు ఇంకొక చోట ఉంటా, ఇవాళ ఇక్కడ ఉంటా, రేపు అక్కడ ఉంటా. ఆహా, దేవునికి స్తోత్రం. గుడారవాసి అంటే నేను పరదేశిని, నేను యాత్రికుడను. పరదేశి అంటే ఈ నేల నాది కాదు, ఈ ఊరు నాది కాదు, ఈ దేశమే నాది, ఈ లోకమే నాది కాదు. నా దేశం వేరు, నా పౌరసత్వం వేరు. నేను పరదేశిని, పరలోకవాసిని. యాత్రికుడునంటే నిలవరమైన నివాసము నాకు ఇక్కడ లేదు. ఇక్కడ నుంచి నేను చేస్తాను, ఇవాళ ఇక్కడ, రేపు ఇంకొక చోట. యాత్రికుని ప్రయాణమని జాన్ బనియన్ రాశారండి. మాకు ఒక పాఠం వేశారు పీయూసీలో, చాలా మంచిది పుస్తకం, తెలుగులో కూడా ఉంది, చదువుకోండి. యాత్ర ఎప్పుడు ముగిసిద్దయ్యా? యాత్ర ఎప్పుడు ముగిసిద్ది? నాకేం పాటలు రావు. పాడేవారు పరవాసిని జగమున ప్రభు అని ఉంది కదమ్మా, పాటతారా? నా నేత్రములు మూయబడగా నాది యాత్ర ముగిసిద్ది. నా నేత్రములు మూయబడగా నా యాత్ర ముగిసిద్ది. ఈ రాత్రి నా ప్రభు వస్తే నా యాత్ర ముగిసిద్ది. ఈ రాత్రి నా నేత్రాలు మూయబడితే నా యాత్ర ముగిసిద్ది. నా ప్రభు వచ్చినా నా యాత్ర ముగిసిద్ది. చెప్పండి, నా నేత్రాలు మూయబడ్డా నా యాత్ర ముగిసిద్ది. పరవాసులం, పరవాసిని అర్థం చేసుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 11లో చదువుతాయా? వచనము 11, 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, అక్కడ ప్రియులారా మీరు పరదేశులను, మనం కూడా ఎవరు చెప్పండి? మనం కూడా పరదేశులమును యాత్రికులము. ఉన్నదా ఈ మనసు? ఈ లక్షణము నీకుందా? అసలు ఈ ఆలోచన నీకుందా? ఈ తలంపు నీకుందా? నేను పరదేశిననే ఆలోచనతో, ఆ గురితో, ఆ విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావా? ఇక్కడే స్థిరంగా ఉంటాననుకుంటున్నావా? ప్రియులారా, మీరును పరదేశులను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నిజమైన విశ్వాసులందరూ పరదేశులు, యాత్రికులు. మీరు పైనున్న వాటినే వెదకుడి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. భూ సంబంధం వాటి మీద మనస్సు పెట్టుకుడి. అక్కడ క్రీస్తు
అక్కడ క్రీస్తు. కొలసై 3:1 చదువుకోండి. అబ్రహాము పరదేశి, అబ్రహాము యాత్రికుడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఎవరమండి? పరదేశులము, యాత్రికులం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అబ్రహాము తన జీవితంలో ఎన్నో బలిపీఠాలు కట్టాడు, కానీ బైబిల్లో రాయబడినది 4 బలిపీఠాలండి. ఎన్ని? 4 బలిపీఠాలు కట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. భక్తులు ఏం చెప్తున్నారంటే, అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బావులు త్రవ్వాడు, యాకోబు స్తంభాలు నిలిపాడు, యోసేపు అంగీలు మార్చాడు చెప్తున్నారండి. అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠాలు కట్టాడు. ఇస్సాకు కట్టాడు, యాకోబు కట్టాడులే, కానీ పెక్యులియారిటీ విశేషమైనది. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బావులు త్రవ్వాడు, యాకోబు స్తంభాలు నిలిపాడు, యోసేపు అంగీలు ధరించాడు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అబ్రహాము 4 బలిపీఠాలు కట్టినట్టుగా ఉంది. ఇస్సాకు 4 బావులు త్రవ్వాడు, యాకోబు 4 స్తంభాలు నిలిపాడు, యోసేపు 4 అంగీలు ధరించాడు. అవి ఒక పాఠాలు, నేనేం చెప్పలేను, ఊరకు చెప్తున్నా నాకు తెలిసిన వరకు. ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి 12వ అధ్యాయములో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మనం చదువుకున్న ఈ లేఖన భాగములో 5 సత్యాలు మెదడు ఉంచాలని నేను ఆశిస్తున్నానండి. 5 సత్యాలు. 1, అబ్రహాము యొక్క పిలుపు. 2వది, అబ్రహాము యొక్క విధేయత. 3వది, అబ్రహాము యొక్క ప్రత్యేకత. 4వది, అబ్రహాము యొక్క త్యాగం. 5వది, అబ్రహాము యొక్క విశ్వాసం. మరలా చెప్పుకుందామండి. 1, అబ్రహాము యొక్క పిలుపు. 2వది, అబ్రహాం యొక్క విధేయత. 3వది, అబ్రహాం యొక్క ప్రత్యేకత. 4వది, అబ్రహాం యొక్క త్యాగం. 5వది, అబ్రహాం యొక్క విశ్వాసం. అందరూ చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, అందరూ తీసి పెట్టుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వచనము 8 చదువుకుందామండి. 11వ అధ్యాయము వచనము 8. అబ్రహాము పిలువబడి చాలండి. అబ్రహాము పిలవబడినప్పుడు అనే మాట చూస్తున్నామండి. దేవుడు అబ్రహామును ఏం చేశాడు చెప్పండి? దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును గురించి చాలా మాటలు ఉన్నాయి. దేవుడు అబ్రహామును పిలిచాడు, దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, దేవుడు అబ్రహామును కోరుకున్నాడు, దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ఎందుకయ్యా అబ్రహాముని ఎందుకు పిలిచావు? లోకంలో చాలామంది ఉన్నారు కదా, అబ్రహాముని ఎందుకు పిలిచావు? అబ్రహాముని కాదనుకో, ఇంకొక ఆయన పిలిస్తే అప్పుడు కూడా ఏమంటావు నువ్వు? ఆయన ఎందుకు పిలిచావంటావు. ఆయన పిలిస్తే ఇంకా ఎంత అంటావు? కాదు. అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు అబ్రహామును ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇంగ్లీష్లో ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అంటారు. అవన్నీ మనకొద్దు, ఒక మాట చెప్తున్నా. కొమ్మరివాడు మట్టి శుద్ధం తెచ్చి మూకిడి చేస్తాడు, ముంతా చేస్తాడు, బాణా చేస్తాడు, కడవా చేస్తాడు కదండి. ఈ ముంత పోయి దాన్ని మూకి బాణగా చేసావు, నన్ను ఎందుకు ముంతగా చేసావని కొమ్మరిని అడిగితే ఏమంటాడు? షటప్ ఎవరు మొత్తం నోరుమై, నాకుంది అధికారం అంటాడు. అంతే. అబ్రహాం ఏమో నీతిమంతుడని దేవుడు ఏర్పరచుకోలేదు. అబ్రహాం భక్తిపరుడని ఆయన దేవుడు అబ్రహామును కోరుకోలేదు. అబ్రహాం కూడా మనలాంటి పాపే.
మీ మూలపితరుడు పాపం చేసిన వాడే. యెషయా గ్రంథంలో ఉందండి. మీ మూలపితరుడు అబ్రహాము, మీ మూలపితరుడు పాపం చేసిన వాడే. అట్టి లోకములో, ఆనాటి లోకములో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక జాతిని ఏర్పరచుకున్నాడు, ఒక రక్షకుని లోకానికి పంపాడు. అబ్రహాము ఏర్పరచుకున్న ఆ వ్యక్తి ఎవరంటే, దేవుడు ఏర్పరచుకున్న ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. దేవుడు ఏర్పరచుకున్న ఆ కుటుంబం ఏంటంటే అబ్రహాము కుటుంబం. దేవుడు ఏర్పరచుకున్న ఆ జాతి ఇశ్రాయేలు జాతి. దేవుడు ఏర్పరిచిన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు. ఇశ్రాయేలు జనాంగం నుంచి, ఇశ్రాయేలు జాతుల నుంచి లోకరక్షకుడు, పాపుల రక్షకుడు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపుట దేవుని దయాపూర్వక సంకల్పం. వీరు ఇశ్రాయేలులు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అవును, ఆమేన్. ఇటీవల 10 రోజుల నుంచి మీరు టీవీలో ఈ వార్తలు చూస్తున్నారు కదండి. ఇజ్రాయెల్ 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 పేరు మాగిపోతుందండి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అంటే దేవునికి చాలా లక్షణాలు ఉంటాయి. అందులో ఒక లక్షణం ఏంటి, నేను చెప్పి అడుగుతాను. దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? పిలిచాడు. అలాగైతే దేవుని లక్షణాలు ఒకటేం చెప్పండి? దేవుడు ఎటువంటి దేవుడు? ఆయన పిలిచే దేవుడు. నోరుండి మాట్లాడలేనివాడు కాదు, చెవులుండి చూడలేనివాడు కాదు, కన్నులుండి చూడలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు. ఆయన పిలిచే దేవుడు, ఆయన చూచుతున్న దేవుడు అనే మాట ఉన్నది. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆది నుంచి దేవుడు మానవుని పిలుస్తూనే ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు పిలవలేదా? ఆదామా నువ్వెక్కడా? పిలవలేదండి. ఆదామా నువ్వెక్కడా? అలాగున బైబిల్లో మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేను పిలవలేదా? మోషే అని. బాలుడైన సమూయేలు మందిరం దగ్గర పడుకున్నప్పుడు సమూయేలు అని పిలవలేదా? మిట్ట మధ్యాహ్న సమయమున సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగులు సౌలా సౌలా అని పిలవలేదా? దేవుడు పిలిచే దేవుడు. మార్తా మార్తా అని పిలిచాడు. షిమ్యోను షిమ్యోను అన్నాడు. యాకోబు యాకోబు అన్నాడు. ఇవన్నీ బైబిల్లో అన్నమాట. అబ్రహామా అబ్రహామా అన్నాడు. కత్తి ఎత్తినప్పుడు అబ్రహామా అబ్రహాం అన్నాడు. దేవుడు పిలిచే దేవుడు. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఎలాగో రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు? పూర్వకాలంలో నానా సమయంలో నానా విధముగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు? ఎబ్రీ పత్రిక తన కుమారుని ద్వారా పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు? మా సువార్త ద్వారా పిలుస్తున్నాడు అంటున్నాడండి. ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తున్నాడు చెప్పండి? దర్శనాల ద్వారా, కళల ద్వారా కాదు, ఇంకేదేదో ద్వారా కాదు. ఎలా పిలుస్తున్నాడు? మా సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఎందుకు? మీరు ఎలాగున రక్షించబడాలి. ఎందుకు పిలుస్తున్నాడు? శిక్షించడానికా రక్షించడానికా? మీరు ఎలాగున రక్షించబడాలి.
యేసు క్రీస్తు ప్రభు, ఇట్ ఈజ్ ఏ కాల్ ఆఫ్ సాల్వేషన్. అది రక్షణార్థమైన పిలుపు. ఆది నుంచి పిలుస్తూనే ఉన్నాడు. యేసు పిలుపు వినలేదా? యేసు పిలుపు వినలేదా? ఎన్నిసార్లు పిలిచాడు యేసయ్య, ఎన్ని సందర్భాల్లో పిలిచాడు యేసు ప్రభు. కొట్టాల ద్వారా, సేవకుల ద్వారా, టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, పలు విధాలుగా పిలిచాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, అప్పుడు పిలిచాడు, ఇప్పుడు పిలుస్తున్నాడు. ఒకటి దేవుడు, ఏ దేవుడు? ఆయన పిలిచే దేవుడు. అయ్యా మళ్ళీ ఎబ్రీ పత్రిక 11:8 చదువుకుందామండి. ఎబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి ఏమయ్యాడు? ఆ పిలుపునకు చెప్పండి, లోబడ్డాడు. మొదటిది అబ్రహాము పిలుపు. రెండవది ఏం చెప్పుకున్నాం? అబ్రహాం యొక్క విధేయత కదా. దేవుడు పిలిచాడు, అబ్రహాం ఏమయ్యాడంటే ఆ పిలుపుకి లోబడ్డాడు. దేవుడు పిలిచాడు, అబ్రహాం ఆ పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాము ధన్యుడయ్యాడు. యేసయ్య పిలుపుకు లోబడిన వారంతా ధన్యులే. యేసు ప్రభు పిలుపుకు లోబడిన వారంతా ధన్యులే. ఎంత స్పష్టంగా ఉన్నదండి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఏం చేశాడు? ఆ పిలుపుకు లోబడ్డాడు. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు లోబడటం లేదు మానవుడా. ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు పిలిచినా నువ్వు లోబడటం లేదు. అవిదేవుల వైపు దినవల్ల నా చేతిని సాపుస్తున్నానన్నాడు, ఇంకా లోబడట్లేదు. సామెతలు 1వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు నేను పిలిస్తే మీరు లోబడలా. ఒకరోజు మీరు పిలుస్తారు నన్ను, ఒకరోజు మీరు పిలుస్తారు. ఇప్పుడు కష్టము, శ్రమ, బాధ అన్నీ ఒక్కసారిగా నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు నువ్వు పిలిస్తే నేను మీ పిలుపు విననే అంటున్నాడండి. దేవుడు పిలిచేవాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ఆ పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాము ధన్యుడయ్యాడు. మరలా చెప్తున్నా, దేవుని పిలుపుకు లోబడిన వారంతా ధన్యులే. ఆ రాజు ఎదుట పౌలు అంటాడు, రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాలేదంటాడు. ఆ రోజే కనుక సౌలు అనే వ్యక్తి, సౌలా సౌలా అనే ప్రభు యేసు పిలిచినప్పుడు ఆ పిలుపుకు అవిధేయుడై ఉంటే నో మోర్ సాల్, ఇక సౌలు అనే చరిత్ర లేనే లేదు. ఎంత గంభీరంగా చెప్తున్నాడు తెలుసా? నేను అవిధేయుడును కాలా. ప్రభువు పిలిచినప్పుడు మానవుడు ఒకటి విధేయుడని అవుతాడు, లేకపోతే చెప్పండి అవిధేయుడని అవుతాడు. విధేయుడైన వాడు ధన్యుడవుతున్నాడు. అవిధేయుడైన వాడు శిక్షకు, శాపానికి, కోపానికి పాత్రుడవుతున్నాడు, నరకాగ్నికి పాత్రుడవుతున్నాడు. ప్రభువు పిలుపు అది రక్షణార్థమైన పిలుపు, రక్షిస్తానికి పిలుస్తున్నాడు. అబ్రహాములో నాకు విశేషమైన లక్షణం అదే. ఒక ఆయన అన్నాడు, ఈజ్ ఒబీడియన్స్ ఈజ్ ఇన్స్టంటేనియస్ ఒబీడియన్స్ అన్నాడండి. అంటే ఇన్స్టంటేనియస్ ఒబీడియన్స్ అంటే తక్షణమే లోబడతాడంట. ఎట్లా చెప్పండి? తక్షణమే. దేవుడు పిలిచిన వెంటనే చెప్పండి తక్షణమే లోబడతాడంట. అబ్రహాములో ఉన్న విశేషత, ఆయన విధేయతలో ఉన్న ప్రత్యేకత అది. లోబడండి. ఒకరోజు నేను లోబడ్డా, ఒకరోజు ఇక్కడ కొందరు లోబడ్డారు. ఈరోజు నువ్వు కూడా లోబడితే నువ్వు కూడా ధన్యుడు, ధన్యురాలు అవుతావు. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి.
నేనే దేవుడను. మరి ఏ దేవుడు లేదు. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎర్రనివైన తెల్లగా చేస్తాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, ఆత్మశాంతిని ఇస్తానంటున్నాడు యేసయ్య. 2 సంగతులు తెలుసుకున్నాం. ఒకటి, దేవుడు అబ్రహామును పిలిచాడు. రెండవది, ఆ పిలుపుకు అబ్రహాం ఏమయ్యాడండి? లోబడ్డాడు. మూడవది ఏం చెప్పండి? అబ్రహాం యొక్క ప్రత్యేకత చూడండి. అబ్రహాం యొక్క ప్రత్యేకత 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడంటే, నీ దేశాన్ని నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి వారి నుంచి ఏమన్నాడు? బయలుదేరురా అంటే ఆ దేశం నుంచి, ఆ తండ్రి ఇంటి నుంచి, ఆ బంధువుల నుంచి దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడు చెప్పండి? దూరం తీసుకెళ్తున్నాడు, వేరు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ మాట పట్టుకో. ఇది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసంలో, మరీ విశేషంగా మన బ్రదర్స్ అసెంబ్లీస్లో. దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడు? అమ్మ అర్థమయ్యే భాషే కదా. దేశాన్ని ఇచ్చిపెట్టమన్నాడు, బంధువుని ఇచ్చిపెట్టమన్నాడు, చెప్పండి, తండ్రి ఇంటిని ఇచ్చిపెట్టమన్నాడు. విడిచిపెట్టి ఏమన్నాడు? నేను చూపించు దేశానికన్నా. ఇక్కడ నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? అబ్రహామును వారికి ఏం చేస్తున్నాడు? దూరం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దూరం చేస్తున్నాడు. అంటే వేరు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు. అంటే ప్రత్యేకపరుస్తున్నాడు. ఇది గొప్ప సిద్ధాంతం. నేనంతా చెప్పలేము, ఊరిక మాట చెప్తున్నాను. ఇది గొప్ప సిద్ధాంతం. ఇక్కడే ఇప్పుడు మన సంఘాలు దెబ్బతినిపోయాయి. మన సంఘాలు దెబ్బతిన్నది ఇక్కడే. వేరైన జీవితం లేదు, ప్రత్యేకమైన జీవితం లేదు. పేతురు కూడా పెంతుకోస్తు దినమని ఏమన్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరం వారికి చెప్పండి ఏం చేయాలి? వేరై రక్షణ పొందండి. అసలు ఇంతకీ ఒక ప్రశ్న, దేవుడు వేరు చేస్తాడా, జతపరుస్తాడా? ఏమ్మా, దేవుడు ఏరు చేస్తాడా, జతపరుస్తాడా? పెళ్ళినప్పుడు ఏం చెప్తారండి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. దేవుడు జతపరుస్తాడా, వేరు చేస్తాడా? కానీ ఆదికాండం 1వ అధ్యాయం చదువుతుంటే దేవుడు ఏం చేశాడు? చీకటి ఉంది, వెలుగు కమ్మనగానే ఏమైంది? వెలుగైంది. వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూసి ఏం చేశాడు? వెలుగును చీకటిని ఏం చేశాడు చెప్పండి? వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగును చీకటిని వేరు చేశాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు విశ్వాసులు అవిశ్వాసులు కలిసి కొన్ని కార్యాలు చేయకూడదు, వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలి. నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు ఒకటిగా కాదు, వేరుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6:18 ఆ పైనుండి చదివితే ఇంకా బాగుంటుంది. అయినా సమయం. దేవుని ఆలయమునకు ఏమి పొందిక? నేను చదువుతున్నాను 18లో పేరా ఉంది చూడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి.
ప్రత్యేకంగా ఉండండి. సెపరేషన్. విశ్వాసికి అవిశ్వాసికి పొందెక్కడ, వాళ్ళు ఎక్కడ? సెపరేటెడ్ లైఫ్. మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు ప్రత్యేకంగా ఉండండి. మిళితం కాదు, మిక్చర్ కాదు, వేరైన జీవితం జీవించాలి యేసు ప్రభువుని నమ్ముకున్నవారు. దేవుడు వేటి నుంచి వేరు చేస్తున్నాడు? దేశము నుండి. రెండవది బంధువుల నుండి. మూడవది తండ్రి ఇంటి నుంచి కదా వేరు చేస్తున్నాడు. బైబిల్ పండితులు ఏమన్నారంటే, దేశం నుండి వేరు చేస్తున్నాడంటే మనం దేశము ఈ ఊరును విడిచిపెట్టి ఇంకో ఊరు వెళ్ళమని కాదు. దేశం నుండి వేరు చేస్తున్నాడంటే యేసు ప్రభువుని నమ్ముకుని విశ్వాసి రాజకీయాల్లో పాలు పొందకూడదు. దేంట్లో చెప్పండి? రాజకీయాల్లో పాలు పొందకూడదు. ఒకరికి ఇంకా అది కూడా చెప్తున్నా, ఎలక్షన్లు వచ్చినప్పుడు మన సంఘాల్లో సేవకులు కొంత పెద్దలు ఉంటారని, మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇంత డబ్బు ఇస్తే మేమందరూ వేపిస్తాం. అసలు సేవకుడే కాదు, అసలు రాజకీయాలకు మనకు సంబంధమే లేదు. వేసుకుంటే మెదలకుండా పోయి ఓటు వేసుకొచ్చుకో, మెదలకుండా. రాజకీయాలకి వేరుగా ఉండాలి. రాజకీయాల్లో పాలు పొందకూడదు, ఎలక్షన్లో నిలబడకూడదు. మన లక్ష్యం మనకు కానే కాదు. బంధువుల యొద్ద నుండి వేరు చేస్తున్నాడు కదండి. దేని నుంచి? బంధువుల యొద్ద నుండి. అంటే దాని అర్థం ఏంటంటే, నమ్మని వారు ఉన్నారు కదా మన బంధువులు, మనం కూడా అక్కడ వాళ్ళమే. వారు చేసే ఆచారాలు ఉంటాయి కొన్ని. ఏముంటాయి? ఆచారాలండి. ఆ ఆచారాలు మనం చేయకూడదు. అర్థమైందా? చేయకూడని ఆచారాలు, అన్యాచారాలు, లోకాచారాలు, చేయదగని ఆచారాలు, అవి మనం చేయకూడదు. తండ్రి చెప్పినా, తల్లి చెప్పినా, భార్య చెప్పినా, భర్త చెప్పినా, కొడుకు చెప్పినా, అసలు ఎవరు చెప్పినా చేయకూడనివి చెప్పండి. వాటికి ఎలా ఉండాలి? వాటికి ప్రత్యేకంగా ఉండాలి, వేరుగానే ఉండాలి. బంధువులకు వేరు చేయటం అంటే చేయకూడని ఆచారం. మన బంధువులు అయినా సరే వాటిలో మనము చెప్పండి, వాటిలో మనము పాలు పొందకూడదు. అక్కడే ఓడిపోతున్నాం. తండ్రి ఇంటి నుంచి వేరు చేస్తున్నాడు. శరీర సంబంధమైన బంధం తెగిపోతుంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బంధం వచ్చేసింది. తండ్రి ఇంటి నుంచి బయటకు రా. శరీర సంబంధం ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మనం ఆత్మ సంబంధులం. శరీర సంబంధము తెగిపోయింది. యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో దాని అర్థం తండ్రిని చూడొద్దని కాదు, తల్లిని చూడొద్దని కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్నవారు, ఆరాధించేవారు తల్లిని తండ్రిని ఇంకా బాగా చూసుకోవాలి, ఇంకా ఘనంగా చూసుకోవాలి. తల్లిని తండ్రిని చూడని విశ్వాసి అసలు విశ్వాసే కాదు. పో, ఏమయ్యా, ఎవరు అయి నువ్వు? తండ్రిని తల్లిని చూడని విశ్వాసివా? నువ్వు విశ్వాసివా? ఆరాధన చేస్తున్నావా? నీకు సిగ్గుగా లేదా? అవమానంగా లేదా? తల్లిని నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. దేవుని వాక్యం చెప్తున్నది. వారు నమ్మినా నమ్మకపోయినా సరే, నీకు ఇవ్వాల్సినంత ఇవ్వకపోయినా సరే నువ్వు చూడాలి. నువ్వు ఎవరివి? విశ్వాసివి. ఎవరివి? క్రీస్తు రక్తంలో కడగబడినవారు. ఎవరు? ఆరాధన చేస్తున్నవారు. అది నీ బాధ్యత, అది నా బాధ్యత, మరి మన బాధ్యత. తల్లిదండ్రులే చూడలేనోడు నువ్వేం చేస్తావు? సంఘాన్ని ఏమి నడుపుతావు? తండ్రి ఇంటి నుంచి వేరు చేశాడు. బంధం, రక్త సంబంధం, ఆ బంధం ఆ రక్త మాంసములు ఈ శరీర సంబంధం నుంచి వేరు చేశాడు. ప్రత్యేకమైన జీవితం. విశ్వాసులు ఎలా జీవించాలి చెప్పండి? ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఒక చేపల్లో ఒక చేప ఉంటుందండి, మనుగు మేలు అంటారు మా ఊర్లో. మేము ఇక్కడేమంటారన్నా, ఇంత పాములాగా ఉంటుంది, ఏందమ్మా ఇంత బారుగా ఉంటుంది.
ఆ, అదే ఇంత బారుగా ఉంటుందమ్మా. బొమ్మిడాయి కాదు, బొమ్మిడాయి ఇంతే ఉంటుంది. అది పాములాగా ఉంటుంది ఇంత. దాసరి బొమ్మిడాయి కూడా కాదు. దాని మనుగు అంటారు, మాకెళ్ళి మనుగు మేలు మనుగు అంటామన్నమాట. దాని తల పాములాగా ఉంటుంది, దాని తోక చేప తోకలాగా ఉంటుంది అన్నమాట. అది తల ఎట్టుంటుంది, పాము తలలాగా ఉంటుంది. తోక ఎట్టుంటుంది, చేప తోకలాగా ఉంటుంది. అది పాముల దగ్గరికి పోయి తల చూపించి, నేను మీ పాములో పాముని అంటుందంట. ఏం చూపించి? తల చూపించి. చేపల దగ్గరికి వచ్చి తోక చూపించి ఏముంటుంది, నీ చేపల్లో నేను కూడా చేపను అంటుందంట. ఎవరు అనేది? ఎవరు అయ్యా? విశ్వాసులే, విశ్వాసులే. నమ్మిన వాళ్ళ దగ్గర నమ్మినట్టు, నమ్మని వాళ్ళ దగ్గర నమ్మనట్టు. నో, కల్తీ జీవితం, మిశ్రిత జీవితం వేరవ్వాలి. అబ్రహాం, నా దీవెన ఆశీర్వాదం నీకు కావాలా? వేరు రావాలి, వేరైపు రావాలంటే 3 సంగతులు చూశాం. అబ్రహాం యొక్క పిలుపు, అబ్రహాం యొక్క విధేయత, 3వది అబ్రహాం యొక్క ప్రత్యేకత, 4వది ఏం చెప్పండి? అబ్రహాం యొక్క త్యాగం. అబ్రహాం యొక్క త్యాగం. అబ్రహాము క్రీస్తు ప్రభు కొరకు త్యాగం చేశాడు. అబ్రహాము క్రీస్తు ప్రభు కొరకు త్యాగం చేశాడు. ఏం చేశాడు? దేశాన్ని త్యాగం చేశాడు, బంధువుల్ని త్యాగం చేశాడు, తండ్రి ఇంటిని త్యాగం చేశాడు. అబ్రహాము త్యాగం చేశాడు. విశ్వాస జీవితం త్యాగ సహితమైన జీవితం. విశ్వాస జీవితం త్యాగరహితం కాదు, త్యాగ సహితమైన జీవితం. అబ్రహామా, క్రీస్తు ప్రభువుకు ఏం త్యాగం చేశావు? నా దేశాన్ని విడిచిపెట్టా, నా బంధువులు విడిచిపెట్టా, నా తండ్రి ఇంటిని విడిచిపెట్టా. ఎవరి కొరకు? క్రీస్తు. మోషే ఏం చేశావు త్యాగం? విశ్వాసం నోటి మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఈ లెఫ్ట్ ద ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, ద ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, ద ప్యాలెస్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు అధికారాన్ని, ఐగుప్తు భోగాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. త్యాగం. రూతు త్యాగం చేసింది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవేం త్యాగం చేశావు క్రీస్తు ప్రభు కొరకు? ప్రభు కొరకేమైనా నష్టపోయావా? ప్రభు కొరకేమైనా కష్టం అనిపించావా? ప్రభు కొరకేమైనా శ్రమలు అనిపించావా? వచ్చే లాభాన్ని పోగొట్టుకున్నావు ఎప్పుడైనా? త్యాగం చేయాలి విశ్వాస జీవితం. అబ్రహాములో మనం నేర్చుకున్న మరొక గొప్ప పాఠం అదే. అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? త్యాగమే చేశాడు. అసలు ఇంకెంత త్యాగం అంటే చివరికి చెప్పండి, తన కుమారుని చెప్పండి, తన కుమారునే ప్రభుకు సమర్పించేంత త్యాగం చేశాడు. చిన్న ప్రశ్న అదే, ఇదే ఇప్పుడు దాకా చెప్పింది కూడా అదే. మళ్ళీ అడుగుతున్నా, క్రీస్తు ప్రభు కొరకు ఏమైనా త్యాగం చేశావా? ఆలోచన చేసుకో. సాధు సుందర్ సింగ్ పేరు ఉంటారు కదమ్మా చాలామంది. సాధు సుందర్ సింగ్ ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. సిక్కు మతస్థుడు. తోటివారు చాలా హీనంగా చూస్తున్నారు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా అంటండి. ఏటా చెప్పండి? తల్లి కూడా అంటండి, సరిగా అన్నం పెట్టి పెట్టారు అయిష్టంగా. తల్లి కూడా, తండ్రి కూడా, తల్లిదండ్రులు కూడా ఆయన్ని హీనంగా చూస్తున్నారు. ఆ యవనస్తుడు, ఆ పసివాడు నలిగిపోతున్నాడు. వాళ్ళ మేనమామ వచ్చాడంటండి ఒకరోజు. ఎక్కడికి? ఆ ఇంటికి మేనమామ వచ్చాడు.
చూశాడు. సుందర్, మా ఊరు వెళ్దాం రారని తీసుకెళ్ళాడంట. మా ఊరు వెళ్దాం రారని తీసుకెళ్ళాడంట. మేనమామ వెళ్ళాడు. కొన్నాళ్ళు బాగా చూశాడు. ఒకరోజు ఒక గదిలోకి తీసుకెళ్ళాడంట. పెద్ద బీరువా ఉందంట. ఆ గది తాళం తీశాడు, డోరు తీశాడు, తలుపులు తీశాడు. డబ్బులు, కట్టలు, బంగారపు నగలు ఉన్నాయంట. సుందర్, చూడరా, ఈ డబ్బు, ఈ బంగారం చూడరా. సుందర్, నా కూతురు నీకు ఇస్తా, ఈ డబ్బు బంగారం నీకు ఇస్తా. ఒకటే షరత్, ఒకటే కండిషన్, ఆ క్రీస్తుని విడిచిపెట్టు. ఏమన్నాడు? క్రీస్తు, ఈ నా చక్కని కూతురు నీకు ఇస్తా, ఈ డబ్బు బంగారం నీకు ఇస్తా, ఆ క్రీస్తుని విడిచిపెట్టు. సాధు సుందర్ సింగ్ గారు ఏమన్నాడు తెలుసా? మామా, నీ కూతురు నాకొద్దు, నీ డబ్బు బంగారం నాకొద్దు, నాకు క్రీస్తే కావాలి. తరలిపోయాడు. దేశాలు, మన దేశమంతా తిరిగాడు. టిబెట్టులో క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. విశ్వాసి, ఏమి త్యాగం చేశావు? ఇప్పుడు ఏమంటున్నారండి? మీ ప్రార్థనకు వస్తే మాకేమి ఇస్తారు, మాకేమి లాభం అంటున్నారు. ఎంత విచారం అండి! అట్లా తయారు చేశారు. నో, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి క్రీస్తు ప్రభు గారు ఏం చేయాలి? అబ్రహాము ఏం చేశాడు? త్యాగం చేశాడు. రూతు త్యాగం చేసింది. మోషే త్యాగం చేశాడు. పౌలు త్యాగం చేశాడు. శిష్యులు త్యాగాలు చేశారు. అనేకులు త్యాగాలు చేశారు. భక్త కోటలు త్యాగం చేశారు. ఇంత గొప్ప సాక్షి సమూహం. చిన్న ప్రశ్న వేసుకో, దీనికి ఏం అడగను. నా ప్రభా, నా కొరకు నీ ప్రాణమును సమర్పించావే, ఈ పాపిని రక్షించావే, నీ కొరకు నేను ఇప్పటి వరకు ఏం త్యాగం చేశాను అని ప్రశ్న వేసుకో, సరి చేసుకో. ప్రభు కొరకు త్యాగ సహితమైన జీవితం మనం జీవించాలండి. 4వది, 5వది ఏంటండి? అబ్రహాం యొక్క విశ్వాసం కదా. అబ్రహాం యొక్క విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రికే 11వ అధ్యాయము 8వ వచనం అండి. 11వ అధ్యాయము హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. చాలు. ఎక్కడికి వెళ్ళవలెనో చెప్పండి, అది ఎరుగకయే చెప్పండి. ఎరుగకయే బయలు. దేన్ని బట్టి అమ్మా? విశ్వాసమును బట్టి. అది విశ్వాసం అంటే. తాను ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలు వెళ్ళాను. యూదులకు బైబిల్ కాకుండా వేరే గ్రంథాలు కూడా ఉన్నాయండి. పౌలు కూడా రాస్తాడు తిమోతి, అంతులేని వంశావళని చాలా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు అబ్రహాముని గురించి చాలా కథలు రాసుకున్నారన్నమాట. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏమని? నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రమ్మన్నా కూడా. మన పితరుడు అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు తనకి ప్రత్యక్షమయ్యాడని అపోస్తుల కార్యం 7లో తెపన భక్తుడు చెప్తుంటాడు. మన పితరుడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు మరి పగలో ప్రత్యక్షమయ్యాడో రాత్రో ఎప్పుడో నాకు తెలియదు. నీ దేశాన్ని బంధువులు విడిచిపెట్టి బయలుదేరి రమ్మన్నాడు. శారమ్మ దగ్గరికి వచ్చాడంట. ఏమ్మా, అంతా మూటముల్లే సర్దేశాయి అన్నాడంట. ఎందుకయ్యా అంది. దేవుడు నన్ను ఒక దేశం వెళ్ళమన్నాడు, అందుకు సర్దేశాన్ని వెళ్ళాలన్నాడంట. ఆ మహాతల్లి ఎందుకయ్యా, ఏ దేశమయ్యా అని అడగలేదంట. భర్త ఏం చేశాడు? భర్త చెప్పాడు, ఏమేం చేసింది? సర్దేసింది.
ఇట్లా పీసి పీసి తెల్లారుతుందంటండి. ఇట్లా తెల్లారుతుందన్నమాట. అబ్రహాము శారమ్మకి బయలుదేరుతున్నారు, మూట ముల్లి సర్దుకొని బయలుదేరుతున్నారు అనమాట. బయలుదేరుతుంటే ఒకడంట పరిగెత్తుకుంటూ వెళ్ళి అబ్రహాం తండ్రి దగ్గరికి, ఏ ముసలాయన మెదలకుండా ఉండామన్నాడంట. ఏంటి బాబు అన్నాడంట. ఏంటి నీకు తెలీదా అన్నాడంట. నాకు తెలీదు. ఏంటి నీకు తెలీదా? తెలీదు. నీ కొడుకు వెళ్ళిపోతున్నాడు అన్నాడు. ఏ కొడుకు? అబ్రహాం. ఎక్కడికి వెళ్తున్నాడు? నాకేం తెలుసు. ముసలాయన తొందరగా పో, లేకపోతే నీకు కనబడ్డు, తొందరగా పో అన్నాడంట. తండ్రి పేరు తెరహు కదా. తెరహు వచ్చాడంటండి అబ్రహాం దగ్గరికి. అప్పుడు అబ్రహాం పరిస్థితి ఎలా ఉంది? అంత సర్దుకొని చెప్పండి. ఇక బయలుదేరుతున్నాడు అనమాట. తండ్రి వచ్చి అడిగాడంట, అబ్రామా ఎక్కడికరా అన్నాడంట. తండ్రి, దేవుడు నన్ను ఒక దేశం వెళ్ళమన్నాడు అన్నాడంట. ఏమన్నాడు? దేవుడు నన్ను ఒక దేశం వెళ్ళమన్నాడు అన్నాడంట. ఏ దేశమురా అన్నాడంట. ఏమన్నాడు చెప్పరే? ఏ దేశమురా అన్నాడంట. ఏం చెప్తాడు? ఇప్పుడే కదా చదువుకుంది. తాను ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బాయ్. ఏ దేశమురా అన్నాడంట. నాకు తెలియదు తండ్రి అన్నాడంట. అరే, తెలియపెట్టని దేశానికి ఎట్ట వెళ్తావు? దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తానన్నాడంట. దేవుడు వెళ్ళమంటూ నువ్వు వెళ్తావా? వెళ్తాను. నేను వెళ్ళనీను అన్నాడంట. ఏమన్నాడు? నేను వెళ్ళనీను అన్నాడంట. అక్కడ తండ్రి కొడుకులకు కొంత వాదన జరుగుతుందన్నమాట. కొడుకేమో నన్ను వెళ్ళనేమని, తండ్రి ఏమో నేను వెళ్ళనీనని. అక్కడ కొంత వాదన జరుగుతుంది. అబ్రహాం ప్రయాణం ఆలస్యం అయిపోతుందన్నమాట. అసలు తెరవు అంటే అర్థం ఏంటి? తడవు అంటే ఆలస్యం. తెరవు అంటే అర్థం ఏంటి? తండ్రి పేరు తెరవు అన్నమాట. అంటే తడవు, ఆలస్యం. అబ్రహాము ప్రయాణాన్ని ఆలస్యం చేస్తున్నాడు, ఆపేస్తున్నాడు. నువ్వు చెప్పితే తప్ప పంపనన్నాడు. ఆఖరికి వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఉంటే అబ్రహాం అన్నాడంట, తండ్రి అసలు నీ సమస్య ఏంటి చెప్పు అన్నాడంట. నా సమస్య ఏంటి అంటావేందిరా? నేను నిన్ను కన్నానురా, నేను పెంచుకున్నానురా. నువ్వేదో ఒక దేశం వెళ్తున్నావు, ఎప్పుడైనా చూసుకుంటానని ఆశ ఉంటుందిరా, నా కొడుకుని చూడాలని. ఫలానా దేశంలో ఫలానా ప్రదేశంలో ఉన్నాడంటే నేనన్నా వచ్చి చూసుకుంటాను రా, నా ఆశ అదిరా. ఏంటిరా ఇట్టంటావు అన్నాడంట. తండ్రి, నిజం చెప్తున్నా, నాకు తెలియదు. ఆ దేశం నాకు తెలియదు, ఆ దేశం పేరు నాకు తెలియదు. కానీ నాకు తెలియదు, కానీ నన్ను పిలిచి వెళ్ళమన్నాడే, నన్ను పిలిచి వెళ్ళమన్నాడే నా దేవునికి తెలుసు. ఎవరికి? ఎవరికి తెలుసు? నాకు తెలియదు, కానీ నన్ను పిలిచి వెళ్ళమన్నాడే ఆ దేవునికి తెలుసు. ఆ దేశం ఆయనకు తెలుసు, ఆ దేశం పేరు ఆయనకు తెలుసు, ఆ దేశానికి దారి ఆయనకు తెలుసు, ఆ దేశానికి ఆయనే నన్ను తీసుకువెళ్తాడు. నాకు తెలీదు, నన్ను పిలిచిన దేవునికి తెలుసు, నన్ను పాని అన్నాడంట. అప్పుడు తెరహు అన్నాడంట, అబ్రామా, నీకెప్పుడు కలిగిందని ఇంత విశ్వాసం? నీకెప్పుడు కలిగిందని ఇంత విశ్వాసం? ఉండు అని చెప్పి తాను కూడా తన ఇంటికి వెళ్ళి తన సామాను సర్దుకొని అబ్రామా, నేను కూడా నీ ఎంట వస్తా, నేను కూడా హారాను మట్టుకు వచ్చాను ఉంటుంది కదండి. ఎక్కడికి? హారాను మట్టుకు వచ్చాను. తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుకకయే బయలు వెళ్ళాను. దట్ ఈస్ ద ఫెయిత్. విశ్వాసం అనేది మానవ జ్ఞానానికి, మానవ యొక్క తత్వానికి, మానవుని యొక్క ఆలోచనకు అతీతమైనది. ఏం చెప్పండి? విశ్వాసం చదువుకి, విద్యకి, జ్ఞానానికి, అన్నిటికీ అతీతమైనది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనం, లేకపోతే 20-21. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని
రూఢిగా విశ్వసించాను. అబ్రహాం ఎలా విశ్వసించాడు చెప్పండి? రూఢిగా విశ్వసించాను. యేసు ప్రభువుని నమ్మితే ఎలా నమ్మాలి చెప్పండి? రూఢిగానే నమ్మాలి, సందేహము కాదు. ఏమీ సందేహం లేకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తనకాడు, ఏమీ సందేహం లేకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మితే సందేహం లేకుండా నమ్మాలి, నమ్మితే సంశయం లేకుండా నమ్మాలి, నమ్మితే రూఢిగానే నమ్మాలి. ఒకసారి నీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకో. అసలు అన్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. అబ్రహాం ఎలా నమ్మాడు? ఎలా? రూఢిగా నమ్మాడు, గట్టిగా నమ్మాడు. ఏమైనా సరే నమ్మాడు, అంతే. ఎలా నమ్మాలి? ఆ మాట చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఎలా నమ్మాలి? రూఢిగా నమ్మాలి. సందేహం వద్దు, సంశయం వద్దు. ఏమైనా కానీ, ఇంకేమైనా కానీ. కష్టాలు వస్తాయా? వస్తాయి. శ్రమలు వస్తాయా? వస్తాయి. వెలివేస్తారా? వేస్తారు. కరువు వస్తుందా? వస్తుంది. బాధలు వస్తాయా? వ్యాధులు వస్తాయా? వస్తాయి. ఇంకేమైనా రావచ్చు. ఆస్తులే పోతాయా? అయిన వారే నెట్టేస్తారా? కన్నవారే త్రోసివేస్తారా? కట్టుకున్నవాడే వద్దంటాడా? ఏమైనా సరే విశ్వాసమనొక కర్త, దాన్ని కొనసాగించు. యేసు వైపు చూస్తాం. నమ్మితే ఎలా నమ్మాలి? ఆ మాట చెప్పండి. రూఢిగా నమ్ముతాం, సందేహం లేకుండా నమ్ముతాం. అబ్రహాం అలా నమ్మాడు. యేసుప్రభు వారి శిష్యుల్ని చాలాసార్లు గద్దించాడు, అల్ప విశ్వాసులారా. కాదు కాదు, ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చెప్పండి, ఆ మాట చెప్పండి అన్న. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలేసి సముద్రంలో పడిద్ది అన్నాడు. కొండలేసి పడిద్ది అన్నాడు కదా. ఇంకేమన్నాడు? ఈ చెట్టు కూడా చెప్పండి, ఏళ్ళతో ఎంత విశ్వాసం చెప్పమ్మా? ఆవగింజ. ఆవగింజ అంటే తాటికాయ అంత లా ఉంటుందా చెప్పమ్మా? జామకాయ ఎంత ఉంటుందా? ఉసిరికాయ ఎంత ఉంటుందా? కుంకుడికాయ ఎంత ఉంటుందా? చెప్పరేమ్మా, ఎంత ఉంటుంది? మినప గింజ అంత ఉంటుందా? పెసర గింజ అంత ఉంటుందా? ఎంత? అంత విశ్వాసం ఉంటే చెట్టు లెగిసిపోయిద్ది అంటున్నాడు ప్రభు. ఈ కంబలి చెట్టు లేచి సముద్రం వేళతో కూడా అన్నాడు. ఇప్పుడు విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే చెట్టు లెగటం కాదు, ఆకులు కూడా కదలట్లా. ఆకు కూడా కదలట, రెమ్మలు కూడా కదలట్లా. ఎందుకు? ఏమి లేదు, విశ్వాసం లేదా? విశ్వాసం లేదంటే ఊరుకుంటారా అమ్మా? కొమ్మలు ఎగవట్లా, కొమ్మ కదలట్లా, ఆకు కూడా రావట్లా. ఎందుకు? విశ్వాసం లేదని నేను అన్ను. ఆవగింజంత కూడా లేదు విశ్వాసం. ఏ విశ్వాసం ఎంత లేదు? విశ్వాసంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి, చేస్తాడు. గుమ్మడికాయంత విశ్వాసం అనలా యేసయ్యా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ప్రభు అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఎందుకు జరగట్లేదు నా జీవితంలో, నీ జీవితంలో, మన సంఘాల్లో, మన సేవలు ఎందుకు జరగట్లేదు? ఏమి లేదు, విశ్వాసం లేదంటూ ఊరుకోంలే. ఎంత లేదు? ఆవగింజంత విశ్వాసం లేని విశ్వాసి పరిశీలన చేసుకో. అబ్రహాము దేవుని నమ్మాడు, రూఢిగా నమ్మాడు, ఏమైనా కానీ నమ్మాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు అబ్రహాం పేరు మారుమోగుతుంది. పేపర్లు చూడండి, టీవీలు చూడండి, అబ్రహాం మారుమోగుతుందండి. అబ్రహాం ఎకార్డ్ అని చెప్పి ఈ యుద్ధంలో నీ నామమును గొప్ప చేస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించవారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించవారిని దూషిస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. దేన్ని బట్టి? లోబడ్డాడు. దేన్ని బట్టి చెప్పండి? లోబడ్డాడు. విధేయతలో విజయం ఉంది.
విధేయతలో ఆశీర్వాదం ఉంది, విజేతలో దీవెన ఉంది. ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రము నాయన. ఒక్క వ్యక్తిని పిలిచావు, గొప్ప జన్మగా చేస్తానన్నావు. ఈనాడు చూస్తున్నాం, సత్యవంతుడవు, మాట తప్పని వాడవు, సమర్థుడవు, నమ్మదగిన దేవుడా, అబ్రహాము దేవుడా, మాకు కూడా దేవుడు అయ్యావు. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవా, నిన్ను నమ్ముకున్న మేము ఎంత ధన్యులం ప్రభా. అయితే అబ్రహాము రూఢిగా నమ్మాడు. ఆ విశ్వాసం మా కూడా రూఢి అయిన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, సందేహం లేని విశ్వాసం మాకు దయచేయండి. అలాగున భూమి మీద విశ్వాసముగా జీవించి నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని దాసులను నిలబెట్టుకొని అబ్రహాం గారు జీవితం గురించి శ్రేష్టమైన మాటలు అందించున్నారు. అబ్రహాము దేవుడికి లోబడి, పిలుపుకు లోబడి తన జీవితాన్ని తల్లిదండ్రులు బంధువులన్నిటిని కూడా విడిచివేసి ఏ గమ్యానికి వెళ్ళాలో, ఏ దేశానికి వెళ్ళాలో తెలియనప్పటికీ కూడా కేవలము విధేయత చూపించిన వాడుగా అబ్రహాంగా మనం చూస్తుంటున్నాం. మరి అంతగా అబ్రహామును దీవించిన వాడుగా మనం చూస్తుంటాం. మనమందరం కూడా దేవుడికి మాటకు లోబడి విధేయత చూపించి అబ్రహాము అనేక మంది జనముల మీదుగా మరి ఆశీర్వదించిన వాడిగా మనం చూస్తుంటాం. తన కుమారుని కూడా తండ్రికి ఇవ్వటానికి కూడా అంత సమర్పణ కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. దేవుడికి ఇచ్చిన వాడు అతను విశ్వాసులుగా తండ్రిగా మరి ఏర్పాటు చేసిన వాడిగా మనం చూస్తున్నాం. శ్రేష్టమైన మాటలు అందించిన దేవుని దాసులకి మరి పాలుగాంధీ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రభు చిత్తమైతే మరి సంఘంలో బాప్తీసాలకి